Hello, my dear JE and NEET aspirants. Good evening, all of you. Welcome to Aryan Achievers Academy, Narsopeta. Today, I am going to explain Wood's reaction with the different examples. First example, CH3, CH2Br. And ethyl bromide reacts with sodium metal in dry ether. Dry ether gives N-butane. అంటే మనం తీసుకున్నటువంటి ఆల్కైల్ హ్యాలైడ్లో 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి వచ్చేటటువంటి ప్రోడక్ట్లో డబల్ ద నెంబర్ ఆఫ్ కరస్పాండింగ్ ఆల్కేన్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇక్కడ 2 కార్బన్స్ తీసుకున్నాం కాబట్టి 4 కార్బన్స్ ఉన్నటువంటి ఆల్కేన్ వస్తుంది. నెక్స్ట్ సెకండ్ అంటే దాని స్ట్రక్చర్ చూడండి. CH3 CH2 CH2 CH3. ఇదే కాంపౌండ్ మనము సింపుల్గా ఎలా రాయొచ్చు అంటే 2 3 4. సో ఇట్ ఈస్ ఏ N-butane. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్. సపోజ్ CH3 CH3Br. దీన్ని ఐసోప్రొపైల్ బ్రోమైడ్ అంటాం. ఐసోప్రొపైల్ bromide. So isopropyl bromide reacts with sodium metal in presence of dry ether. Dry ether gives double the number of carbons ఉన్నటువంటి కరస్పాండింగ్ ఆల్కేన్ వస్తుంది. ఇప్పుడు వచ్చేటటువంటి కాంపౌండ్ చూడండి ఏమొస్తుంది అంటే CH3 CH3 ఈ కాంపౌండ్ వస్తుంది. ఓకే, సో ఇదేంటి అంటే దీని యొక్క ఐయుపాక్ నేమ్ 1 2 3 4. 2,3-dimethyl బ్యూటేన్ వచ్చేటటువంటి ప్రోడక్ట్ 2,3-dimethyl బ్యూటేన్. అంటే ఓన్లీ వన్ టైప్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకుంటే వన్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ మనము ఇది కాంపౌండ్. సపోజ్ ఈ కాంపౌండ్ తీసుకున్నాం అనుకోండి, ఇది సైక్లోహెక్సైల్ బ్రోమైడ్. ఇట్ ఈస్ ఏ cyclohexyl bromide ని సోడియం మెటల్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్ తో రియాక్ట్ చేస్తే ఇట్ ఇస్ అ వుడ్స్ రియాక్షన్. ఓకే, రియాక్ట్ చేస్తే వచ్చేటటువంటి ప్రొడక్ట్స్ చూడండి. వచ్చేటటువంటి ప్రొడక్ట్ ఏమొస్తుంది ఏంటంటే సో ఈ ప్రొడక్ట్ వస్తుంది. ఏంటి ఈ ప్రొడక్ట్ అంటే దీన్ని ఏమంటామంటే, సో ఇది సబ్స్టిట్యూయెంట్, ఈ గ్రూప్ సబ్స్టిట్యూయెంట్, ఇది మెయిన్. ఓకేనా? ఇది మెయిన్ చైన్ అనుకుంటే ఇది సబ్స్టిట్యూయెంట్ అవుతుంది. అంటే ఇప్పుడు దీన్ని ఏమనొచ్చు అంటే సైక్లోహెక్సైల్. సో యాజ్ ఎ సబ్స్టిట్యూయెంట్గా దీన్ని సైక్లోహెక్సైల్. మరి దీన్ని ఏమంటాము సైక్లోహెక్సేన్. అంటే ప్రొడక్ట్ ఏంటి అంటే సైక్లోహెక్సైల్ వస్తుంది. అంటే సైక్లోహెక్సైల్ బ్రోమైడ్ సోడియం మెటల్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్ తో రియాక్ట్ అయితే వచ్చేటటువంటి ప్రొడక్ట్ ఏంటి సైక్లోహెక్సేన్ వస్తుంది. ఓకే,